వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త వీడియో ఏంటన్నమాట, లక్కీ లవ్ స్టోరీ పార్ట్ 2. మీరు చాలా మంది కామెంట్స్లో అడిగారు కాబట్టి ఈ పార్ట్ 2ని పోస్ట్ చేస్తున్నాం. అయితే ఈ పార్ట్ కాలేజ్ లవ్ స్టోరీ గురించి చెప్పబోతుండు. ఎలా జరిగింది, ఏం జరిగిందో తెలుసుకుందాం. నాకు కూడా తెలియదు, చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా తెలుసుకోవడానికి. అవుతుంది అన్నిసార్లు అడిగారు. కాలేజ్ గురించి చెప్పాలి ఇప్పుడు. చెప్పాలి బాయ్. వీడియో అంటే చెప్పు. అంటే స్కూల్ కాలేజ్ రెండు ఒకటే. పార్ట్ 1 అయిపోయింది కదా, పార్ట్ 2 ఒకటే. ఇంకా చాలా మంది అడిగారు. సరే అందుకే చెప్తాను. ఇంకేం చేస్తాం. స్టార్టింగ్ ఆఫ్ ద కాలేజ్. నేను కాలేజీలో ఉన్నప్పుడు నన్ను మంచిగా ఫ్రెండ్స్, నాకు అప్పుడు ఏ లెవెల్ లేకపోయినా టాప్ 1 మంచి మంచి ర్యాంకులు తీసుకొస్తాను. తగ్గిపోయినా అప్పుడు సపోర్ట్ ఎవరు లేకుండే, ఏ పిల్ల లేకుండే, ఏ అమ్మాయి లేకుండే. జస్ట్ ఒక ఫ్రెండ్స్ లెక్క చూసిన, ఇంకా చెల్లెల లెక్క చూసిన. దాని తప్పించి ఇంకెవరు లేకుండే. దాని తర్వాత మెల్లమెల్లకు ఒక అమ్మాయి పరిచయం అయింది. ఫ్రెండ్ లెక్కనే చూసిన ఆమె కూడా. దాని తర్వాత మెల్లగా అన్ని చాక్లెట్ ఇవ్వడం, ఇది ఇవ్వడం అన్నీ చేసిన. జస్ట్ ఫ్రెండ్ లెక్క చూసిన ఫస్ట్. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో చాక్లెట్ ఇప్పియడాలు, వీళ్ళతో ఇప్పియడాలు. నా పక్కన నానే మోసం చేసి వెళ్ళిపోయాడు. దాని తర్వాత కొంచెం ఫైటింగ్స్ జరిగినాయి. కొంచెం చెప్తాను, నాకు ఫైటింగ్ అంటే అస్సలు ఇష్టం లేదు. లాస్ట్కి ఎప్పుడు 2023 ఎండింగ్. 23 ఎండింగ్లో దాని తర్వాత చూసి చూడంగానే నచ్చేసా. ఆ గుండె మోగింది. దాని తర్వాత మెల్లమెల్లగా కొంచెం ఇష్టపడ్డా. మెల్లమెల్లగా ఇష్టపడ్డా. దాని తర్వాత ఆమెకు తెలియదు, నేను ఆమెకి ఇంకా చెప్పలే లవ్ చేస్తున్నా, ఇది చేస్తున్నా అని. ఫస్ట్ ఇయర్లో ఏం జరిగిందో నాకంతా తెలుసు. నేను ఆ జర్నీ మొత్తం చేసి కాబట్టి ఈ దాకా వచ్చిన guys. కొంచెం మెల్లమెల్ల ఆపుదాం అనుకున్నా, కానీ ఇంకా చెప్పేస్తుండే. ఎక్కడ చెప్పినా అంటే సెకండ్ ఇయర్లో చెప్పిన guys. రాత్రి అంతా లవ్ లెటర్ రాసి దాని తర్వాత కొంచెం చెప్పి కొన్ని రోజులు వెయిట్ అయితే చేసిన guys. దాని తర్వాత చెప్పేసిన ఐ లవ్ యూ, నువ్వు చేస్తున్నా, నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిన guys. సో అక్కతో అయిపోయింది. ఇంకా అప్పటికే వేరే ఒక గొడవ జరుగుతుంది మా క్లాస్లో. అది జూనియర్స్కి సీనియర్స్కి మధ్య జరుగుతుంది. అది ఏం గొడవ నాకు కూడా తెలియదు. అది కూడా అమ్మాయిలదే అనుకుంటున్నాను నేనైతే. అఫ్కోర్స్ అది అమ్మాయిలదే, ఎందుకంటే నేను అక్కడ మొత్తం అబ్జర్వ్ చేస్తాను. ఫస్ట్ ఫస్ట్ జూనియర్స్ వచ్చారు, దాని తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు. నాకు లవ్లో ఎవ్వరు చెప్పలేదు గైస్. నా పక్కన ఉంటే నన్నే మోసం చేసి వెళ్ళిపోయాడు గైస్. అవుతుంది అన్నిసార్లు అడిగారు. నన్నే మోసం చేసే రకం ఆడు. సో ఏమైందంటే వాడు వచ్చి నన్ను కొట్టిండు, కానీ నేను వచ్చుకున్నా. మళ్ళీ కొట్టిండు, నేను వచ్చుకున్నా. దాకా జరిగింది గైస్. మన నెక్స్ట్ డే వచ్చి వాడు సారీ చెప్పడం అయిపోయింది గైస్. మళ్ళీ లాస్ట్కి ఏమైందంటే వాళ్ళిద్దరిది బ్రేకప్ అయిపోయింది. పట్టనే నాకు కూడా తెలియదు అలాగే బ్రేకప్ అయిందో లేదో తెలియదు అని. లాస్ట్గా మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు బ్రేకప్ అయిపోయిందని. ఇక దాదాపు నా లైన్ క్లియర్ ఉన్నా అనుకున్నప్పుడే మళ్ళీ వేరేవాడు వచ్చి పుల్లలు పెట్టడం ఇట్లా.
అసలు ఈ కాలంలో అమ్మాయిలకి ఏమవుతుందో అబ్బాయిలకి ఏమవుతుందో తెలుస్తలేదు గైస్ మనకు కూడా అంతగానం అంతగానం జరిగిన తర్వాత సార్ వాళ్ళకి టీచర్స్ వాళ్ళకి ఎవరికి తెలియదు. దాని తర్వాత ఈమె పోయి వాణి చేయడం, వాడు ఈమెని వద్దనుకోవడం, వాడు ఈమెను చేయలేక కానీ ఈమె మాత్రం హాని చేస్తుంది. నాకు మస్తు బాధ అనిపించింది గైస్. దాని మళ్ళీ వీళ్ళిద్దరు బ్రేకప్ అయిపోయింది. దాని తర్వాత నా లైన్ మంచిగా ఉంది గైస్, ఎవ్వరు రాలేదు. దాని తర్వాత కొంచెం కొంచెం మెల్లగా లైన్లోకి వచ్చింది. నేను చాక్లెట్ తెచ్చుకుంటూ పోతున్నా, ఆమె నవ్వుతుంది, రోజు నవ్వుతుంది, ఏం చేస్తుందో ఏమో తెలియదు గైస్. సో ఇంకోటి ఏంటంటే గైస్ చెప్పాలి పెట్టుకోలకి ఫ్లైట్ కూడా పెట్టుకోవాలి. సారీ గైస్ మధ్యలో ఆపినందుకు సారీ. వాడు వస్తలేడానికి కొంచెం సిగ్గు మాట. ఇప్పుడు లవర్ బాయ్, ఎందుకంటే అప్పుడప్పుడు కాల్ చిట్ చాటింగ్ చేస్తాడు. ఇంకా మనోడైతే ఇంకా నేను ఏం చెప్పలేను గైస్. నన్ను ఎంత సపోర్ట్ చేసిన వానికే తెలవాలి గైస్. నాకు కూడా ఎంత సపోర్ట్ చేసిండు. లాస్ట్కి వచ్చేసరికి మా ఫ్రెండ్స్, వీడు కాదు, వీడు నా జాన్, ప్రాణం ఇచ్చే జాన్ మాట వీడు. ఇంకా వేరే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మస్తు మోసం చేసేది గైస్. ఆఖరికి నా లవ్ని విడగొట్టిరు మరి. అసలు వాళ్ళకి నేను పగను ఏం చేసినానో పాపం చేసినానో వాళ్ళకే తెలియదు. లాస్ట్కి ఏమన్నంటే నాది గెలుస్తుండే, గెలిచే లోపల చెడగొట్టిరు వీళ్ళు. దాకా మనోడు కొంచెం ఉప్పు చల్లిండు, కొంచెం అది కారం లెక్క అయిపోయింది. దాని తర్వాత కొంచెం సిచ్యువేషన్ వల్ల కొంచెం గొడవలు అయితే జరిగినాయి. ఆ లవ్ లెటర్లో ఏమైందంటే ఆమెనే లవ్ లెటర్ కాదు, అది ఒక చిట్టీలో రాసి ఇచ్చిందన్నమాట. నేను ఎవరిని లవ్ చేయను, ఫ్రెండ్స్ లెక్క ఉందాము, నిన్నే కాదు ఎవరిని చెయ్యను అంటే ఓకే చలో రైట్ అయిపోయినాయి. సరే నేను కూడా ఫ్రెండ్స్ లెక్క ఉన్నా. దాని తర్వాత అసలు నా తప్పేంది తెలుసా, చాక్లెట్ ఇవ్వడం. గెలికిన దానికన్నా కొంచెం 4 days బ్యాక్ కిస్ డే రోజు చాక్లెట్ ఇచ్చిన, అది ఓకే, అది అయిపోయింది. మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజు నేను ఆమెను చూస్తున్నా, మనోడు ఒకడు ఎవరిని చూస్తున్నావరా అంటే లేదు అన్నా. నేను నవ్వినా, ఆమె నవ్వింది. సో నేను అనుకున్నా ఆమెకి అప్పటికే వాడిపోయినా అనేసి, చాలా రైట్ అయిపోయినా అనేసి గమ్మునన్నా. మళ్ళీ దాని తర్వాత February 15th ఆమె అసలు చూసలేదు, ఏమైనా నాకు కూడా అర్థం కాలే. దాని తర్వాత నేను కూడా రైట్ అయిపోయినా. దాని తర్వాత ఇంకా కొంచెం ఏదో జరిగింది, నాకు ఎందుకో డౌట్ అనిపించేసి లైక్ తీసుకున్నాను నేను కూడా. మళ్ళీ దాని తర్వాత ఏం చెప్పిందంటే, వాళ్ళ ఫ్రెండ్తో ఏం చెప్పిందంటే, నేను ఆయన కోసమే వస్తున్నా రోజు కాలేజ్కి చెప్పింది. దాని తర్వాత సరే నేను కూడా కొంచెం పడిపోయినా, ఎందుకో నాకు తెలియదు, అంతే గాయస్, ఇంకేం లేదు. దాని తర్వాత కాలేజ్ ఎండింగ్లో ఒకరికొకరికి మాట్లాడుకున్నాం, ఇంకేం లేదు. దాని తర్వాత ఫోటో దిగుద్దాం అనుకున్నా కానీ దిగలేదు, లైట్ తీసుకున్నాను నేను కూడా. కానీ కాలేజ్ లైఫ్ ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది గైస్. మెమరీస్ కొన్ని మెమరీస్ అయితే వచ్చేసినాయి నాకు కూడా. నాకంటూ మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది. ఇంకా గైస్ ఇంకోటి ఏం చెప్పాలి, ఒక చిన్న లైన్ చెప్తున్నాను. మీరు లైఫ్లో ఒకటి మోసపోతే అమ్మాయిలతోనే మోసపోవాలా, లేదంటే ఫ్రెండ్స్తోనైనా మోసపోవాలా? మీకు ఒక అమ్మాయి మోసం చేసిందంటే అర్థం చేసుకోండి, వాళ్ళకి మీరు వద్దు, మేము వేరే వాళ్ళతో మంచిగా హ్యాపీగా ఉంటాం, కానీ ఎంజాయ్ చేయండి బ్రో లైఫ్ని. ఇంకోటి ఏంటంటే గైస్, నాతో ఏం చెప్పిందంటే ఫ్రెండ్స్ లేకుండా ఇది ఉంటా అని చెప్పేసి వేరే వాళ్ళతో మంచిగా లవ్లో ఉంటుంది. ఇక్కడ నాకు మండింది చూడండి, అంత మండింది. నేను ఎవరిని చెయ్యా, ఇప్పుడు చేస్తుంది ఏంది మంచి పనా?
గుర్తుపెట్టుకో, ఇలాంటి మనిషి ఎక్కువ దొరకడు. ఇంకోటి